Welcome to Current Affair Discussion. Today we are going to discuss May 8th to 15 Part 1 Current Affairs. First question. RBI, our central bank, instructs NBFCs to maintain the rupees 20,000 limit for cash disbursement in gold loans. What actually meaning of this statement? See, the RBI has issued a caution to non-banking finance companies that offer gold loans, warning them against exceeding the rupees 20,000 limit for cash loan disbursal, and this instruction given by RBI as per Income Tax Act 1961 section number 269 SS. And actually our section act em maatladutundante which prohibits any individual from receiving more than rupees 20,000 as a loan amount in cash. And even the reason for this particular decision is, reason for cap is, this move by RBI aims to discourage cash transactions, promoting transparency and traceability to financial transactions. And there is one more thing about this loans, especially a financial technical term, LTV, loan to value ratio. Okay, first, before going to discuss last bullet point, let me come across what is the decision taken by RBI, right? యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ నెంబర్ 269 SS ఏం మాట్లాడుతుందంటే, ఏం చెప్తుందంటే, ఒక బారోవర్ లెండర్ని అప్రోచ్ అయ్యి ఆ లెండర్ ప్లేస్లో, లెట్ us assume a lender and there is a borrower. ఓకే, రైట్. బారోవర్ లెండర్ని లోన్ కోసం అప్రోచ్ అయినప్పుడు ఏదైనా అమౌంట్, లెండర్ ప్రొవైడ్ చేస్తున్న లోన్ అమౌంట్ 20,000 కన్నా ఎక్కువ అమౌంట్ కన్నా అయి ఉంటే, ఓకే, ఒక పర్సన్, ఒక కార్పొరేట్ కంపెనీ, ఒక ఇండివిజువల్, ఒక ఆర్గనైజేషన్ ఎవరైతే బ్యాంక్స్ని ఆర్ఎల్స్ ఎన్బిఎఫ్సిస్ని ఆర్ఎల్స్ హెచ్ఎఫ్సిస్ని, సింప్లీ చెప్పాలంటే లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ని అప్రోచ్ అయ్యి లోన్ తీసుకుంటే, లోన్ అమౌంట్ 20,000 కన్నా ఎక్కువ అమౌంట్ కన్నా అయి ఉంటే, ఆ అమౌంట్ని లెండర్ బారోవర్కి డైరెక్ట్గా క్యాష్ రూపంలో హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వడానికి లేదు. యాక్చువల్గా ఈ యాక్ట్, ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, దట్ అమౌంట్ని, లోన్ అమౌంట్ని బారోవర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి డిజిటల్గా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ అ థింగ్ దిస్ సెక్షన్ విల్ స్పీక్, దట్ ఈస్ ఐటీ యాక్ట్, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 269 SS, రైట్. అండ్ ఇప్పుడు ఆ సెక్షన్, ఆ యాక్ట్ని యూజ్ చేసి ఆర్బీఐ ఎన్బిఎఫ్సిస్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఏంటంటే, ఏదైనా ఎన్బిఎఫ్సి ఇండివిజువల్స్కి గోల్డ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే, ఆ గోల్డ్ లోన్ వాల్యూ కనుక రిమెంబర్ దిస్ ఫిగర్, 20,000 కన్నా ఎక్కువ ఉంటే, ఈ అమౌంట్ని క్యాష్ రూపంలో డిస్బర్సల్ చేయకుండా, హ్యాండ్కి క్యాష్ ఇవ్వకుండా బారోవర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆర్బీఐ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని ఎన్బిఎఫ్సిస్కి ఇష్యూ చేయడం జరిగింది. ఈ డిసిషన్ ఎందుకు తీసుకుంది అంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో. లుక్ అట్ హియర్, దిస్ మూవ్ బై ఆర్బీఐ ఎయిమ్స్ టు discourage cash transaction so that encouraging digital transactions, and which promotes transparency, traceability in financial transactions. బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఆబ్వియస్గా ఆ ట్రాన్సాక్షన్ని ఎనీ లీగల్ పర్పస్కి కూడా కావాలనుకుంటే ట్రేస్ చేయొచ్చు కదా. సో అలా ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడానికి, ట్రేసబిలిటీకి పాసిబిలిటీ ఇవ్వడం కోసము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ దట్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. సింప్లీ ఒక స్టేట్మెంట్లో చెప్పాలంటే, ఎనీ ఎన్బిఎఫ్సిస్ విచ్ ప్రొవైడింగ్ లోన్స్ టు individuals against of gold, if the loan amount is more than 20,000 rupee, in that case that NBFCs cannot provide amount in the form of cash to the borrower. Rather than that, they need to transfer that loan amount to the borrower bank account, and this instruction was given by RBI to NBFCs as per section 269 SS of Income Tax Act 1961. And the other financial technical term from the first question itself, that is LTV. LTV abbreviation is loan to value ratio. Loan to value ratio. What is actually LTV? And ఇక్కడ మనకు డిస్కషన్లో ఉన్న టాపిక్ ఏంటంటే, గోల్డ్ లోన్స్కి సంబంధించి ఎన్బిఎఫ్సిస్ అయినా బ్యాంక్స్ అయినా ప్రజెంట్ ఎల్టీవీ ఎంత ఉందంటే 75% ఉంది మ్యాక్సిమం. దిస్ ఈజ్ అ మ్యాక్సిమం ఫిగర్, 75%. బట్ వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ఎల్టీవీ రేషియో? ఓకే, ఎల్టీవీ abbreviation loan to value ratio. Let us assume మీ దగ్గర 1 kg గోల్డ్ ఉందనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, అండ్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గోల్డ్ పర్ గ్రామ్ అరౌండ్ 7,000 ప్లస్ ఉంది, 24 క్యారెట్స్ గోల్డ్ అయితే. Whereas 1 kg
1000 grams కాబట్టి ఓవరాల్గా ద గోల్డ్ ప్రాపర్టీ, ద గోల్డ్ వాల్యూ 70 lakhs అవుతుంది. ఇప్పుడు ఒక బారోవర్ లైక్ యూ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి లేదు ఎన్బిఎఫ్సిస్ని అప్రోచ్ అయ్యి ఈ 1 kg గోల్డ్కి అగెనిస్ట్గా లోన్ తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం లోను యాక్చువల్గా ఈరోజు మార్కెట్ వాల్యూ గోల్డ్ ఎంత ఉందో ఆ మార్కెట్ వాల్యూని డినామినేటర్లో దట్ ఈస్ 70 lakhs రూపీ ఎంత అమౌంట్ లోన్గా ఇవ్వచ్చు అంటే ఎల్టీవీ ఈక్వల్స్ టు లోన్ అమౌంట్ ఎల్టీవీ ఎంత 75% పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 ప్రాపర్టీ వాల్యూ మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. దే ఆర్ సింప్లీ ఎల్టీవీ ఈక్వల్స్ టు లోన్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ మల్టిప్లైడ్ విత్ 100. నా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం గోల్డ్ లోన్స్ అయ్యి ఉంటే ఈ ఎల్టీవీ డిఫరెంట్ ప్రాపర్టీస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం గోల్డ్ లోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎల్టీవీ ఎంత ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మ్యాక్సిమం 75% ఈజ్ ఈక్వల్స్ టు value of gold is 70 lakhs into 100 and you can calculate that question mark. It's around simply 50, 70 into 7 49 ఇంకా 5 ఉంది, ఆల్మోస్ట్ 52 lakhs వరకు మ్యాక్సిమం లోన్ని ఎన్బిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రాపర్టీ యాక్చువల్ వాల్యూలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని బ్యాంక్స్ లోన్గా ఇవ్వగలుగుతాయో, ఎన్బిఎఫ్సిస్ లోన్గా ఇవ్వడానికి అర్హత ఉందో దాన్ని చెప్పడాన్ని లోన్ టు వాల్యూ రేషియో అంటారు. ఎంత లోన్ ఇస్తున్నారు న్యూమరేటర్లో, దేనికి అగెనిస్ట్గా ఇస్తున్నారో ఆ ప్రాపర్టీ యాక్చువల్ వాల్యూ డినామినేటర్లో వేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే రేషియోనే లోన్ టు వాల్యూ రేషియో. ఇది ప్రజెంట్ గోల్డ్ లోన్స్కి సంబంధించి ఎదర్ ఇట్ మే బి బ్యాంక్ అయినా ఆర్ ఇట్ మే బి ఎన్బిఎఫ్సిస్నైనా మనం అప్రోచ్ అయితే మన దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూలో 70% వరకు 75% వరకు మ్యాక్సిమం, నాట్ మినిమం ఐఎమ్ సెయింగ్ మ్యాక్సిమం దే విల్ ఆఫర్ లోన్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ మూవింగ్ టు సెకండ్ వన్. యా, ఒక స్టేట్ గవర్నమెంట్ దట్ ఈస్ త్రిపుర స్టేట్ గవర్నమెంట్, త్రిపుర క్రికెట్ అసోసియేషన్ is set to inaugurate the state's first international cricket stadium in Narsingar located in the West Tripura district with a one-day international match or maybe an IPL in the next year. Right, so simply first time oka Indian state lo north eastern part of Indian state lo north eastern part of India lo a state called Tripura lo first international cricket stadium ni construct చేస్తున్నారు. and next year maybe ఇదే టైంకి IPL మ్యాచ్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్ కానీ ఇక్కడ ప్లే చేయడం జరగవచ్చు. ఏ స్టేట్లో అంటే దట్ ఈస్ త్రిపుర స్టేట్. ఓకే, రైట్. దీనికోసం 200 crore బడ్జెట్ ఇప్పటికే స్పెండ్ చేశారు. అండ్ 2025 ఫిబ్రవరి కల్లా ఈ స్టేడియం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి మ్యాచెస్ ప్లే చేయొచ్చు. దట్స్ ఆ అప్డేట్ ఫ్రమ్ BCCA. ఓకే, BCCA and Tripura Cricket Association have joined hands to construct the stadium. Its construction was started in the year 2017. Okay, right. So simply స్టేట్ గవర్నమెంట్ త్రిపుర న్యూస్లో ఉంది బికాజ్ ఆ స్టేట్లో ఫస్ట్ టైము నర్సింగర్ అనే లొకేషన్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ అయ్యి ఫిబ్రవరిలో మ్యాచెస్ కూడా ప్లే చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ క్వశ్చన్ నెంబర్ 3. దిస్ క్వశ్చన్ మనం నార్మల్గా సిఎన్జి ఫ్యూయల్ అని చెప్పి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఫ్యూయల్ అని చెప్పి కార్స్కి ఎక్కువగా వింటూ ఉంటాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్లో మోటార్ సైకిల్కి అంటే బైక్స్లో కూడా నార్మల్గా బైక్ రన్ అవ్వాలంటే పెట్రోల్ ఉండాలి. పెట్రోల్తో మనం ప్రజెంట్ నడుపుతున్నాం. పెట్రోల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 100+ ఉన్నాయి మన ఇండియాలో పర్ లీటర్కి. సో ఎవరైతే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఫ్యూయల్ కన్జంప్షన్, ఫ్యూయల్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నారో అలాంటి పర్సన్స్ కోసము వరల్డ్లోనే ఫస్ట్ టైము ఒక ఆటోమొబైల్ కంపెనీ మోటార్ సైకిల్స్లో కూడా సిఎన్జి ఫ్యూయల్తో నడిచే మోటార్ సైకిల్స్ని తీసుకురాబోతోంది నెక్స్ట్ మంత్లో, జూన్ మంత్లో. దట్ ఈస్ బజాజ్ ఆటో. ఓకే, బజాజ్ టు లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్ ఆన్ జూన్ నెక్స్ట్ మంత్, దట్ ఈస్ June 18th. Bajaj Auto is gearing up for the much anticipated launch of its CNG powered motorcycle in the month of June. With this upcoming model, Bajaj will be aiming, look at their targeted customers, aiming to cater to cost conscious customers amidst rising fuel prices by introducing a portfolio of CNG powered motorcycles, the first of which will be debuting next month. It is not just in India, ఎంటైర్ వరల్డ్లోనే మోటార్ సైకిల్ని సిఎన్జి ఫ్యూయల్తో రన్ చేసేలా, నడిపేలా టెక్నాలజీ డెవలప్ చేసినటువంటి ఫస్ట్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్. మేబీ నెక్స్ట్ మంత్, దట్ జూన్ మంత్ నుండి దే ఆర్ గోయింగ్ టు సేల్ దేర్ సిఎన్జి ఫ్యూచర్తో వచ్చే మోటార్ సైకిల్స్. ఓకే, ఏ కంపెనీ? బజాజ్ ఆటో. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ 4th one.
Yeah, this fourth question, look at this image regarding fourth question point of view. This image is a aircraft carrier. Okay, this is a aircraft carrier. ఇవన్నీ కూడా ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా. సో ఓషియన్స్లో యాక్చువల్గా నావీ అఫీషియల్స్ ఎనిమీ కంట్రీస్తో ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ యూస్ఫుల్గా ఉంటాయి. సో దట్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని, దట్స్ వాట్ ఫైటర్ జెట్స్ని రెస్ట్ పొజిషన్లో, పార్కింగ్ పొజిషన్లో ఉంచుతారు. అండ్ వార్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే వెరీ ఫాస్ట్గా వెళ్ళి నేబర్ కంట్రీస్ని అటాక్ చేయడానికి ఇలా ఫైటర్ జెట్స్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు, పార్క్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియాకి ప్రజెంట్ సర్వీస్లో 2 ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రమాదిత్యాని మనం రష్యా నుంచి పర్చేజ్ చేసాం, దాన్ని మన ఇండియాకి తగ్గట్టుగా రీఫర్బికేషన్ చేసి వాడుతున్నాం. వెరస్ ఐఎన్ఎస్ విక్రాంత్ మన ఇండిజినస్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ప్రజెంట్ మన ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇందులో ఫస్ట్ది రష్యా నుంచి పర్చేజ్ చేసాం. వెరస్ సెకండ్ వన్ ఐఎన్ఎస్ విక్రాంత్ 90% ఆఫ్ దట్ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇండిజినస్ టెక్నాలజీస్తోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకి 2 ఉన్నాయి. ఇప్పుడు న్యూస్లో ఉన్న థింగ్ ఏంటి అంటే చైనా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రీసెంట్గా సక్సెస్ఫుల్గా ట్రయల్స్ని కంప్లీట్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటి, చైనాకి ఎన్ని ఉన్నాయి, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, లెట్స్ డిస్కస్. రైట్, చైనాస్ థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. మనకి 2 ఉన్నాయని చెప్పా కదా, చైనాకి ఇది థర్డ్ వన్. చైనాస్ థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ద నేమ్ ఆఫ్ దట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈజ్ ఫుజియన్. రిమెంబర్ ద నేమ్ ఫుజియన్. కంక్లూడ్స్ ఇనాగురల్ 8 days sea trial. That's what during the trial the carrier tested its propulsion, electrical systems and other equipment, achieving expected results. The carrier set sail from Jiangnan shipyard in Shanghai on May 1st, 2024. Okay, ee shipyard nunchi this particular aircraft carrier, what's the name of that aircraft carrier? Fujian. 8 days maiden sea trials ni successful ga complete chesindi. And ee Fujian gurinchi maatladte, ఇది ఒక సూపర్ క్యారియర్ ఎక్విప్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కటాపల్ట్స్. ఇలాంటి టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వరల్డ్లోనే ఓన్లీ అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది సెకండ్ కంట్రీ. ఓకే రైట్, మన ఇండియాకి ఇంకా ఈ టెక్నాలజీ లేదు. అండ్ దీని కెపాసిటీ కూడా ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ఎంత కెపాసిటీని విత్స్టాండ్ అవ్వగలదు అంటే, ఎంత కెపాసిటీని బేర్ చేయగలదు అంటే 80,000 tons క్యారీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సూపర్ క్యారియర్ ఇది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అండ్ చైనాలో ఉన్న ఒక ప్రావిన్స్ నేమ్ ఫ్యూజియన్ బేస్ చేసుకొని నేమ్ పెట్టారు. అండ్ చైనాకు ఉన్న మొత్తం ఇది థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కదా. ద ఫస్ట్ వన్ దిస్ వన్ లియానింగ్, సెకండ్ వన్ దిస్ వన్ షడాంగు, అండ్ థర్డ్ వన్ ఇప్పుడు న్యూస్లో ఉంది ఫ్యూజియన్. ఓకే, అదే మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి మాట్లాడితే ఇందాకే చెప్పాను. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 2013లో కమిషన్ చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ రీసెంట్గానే సెప్టెంబర్ 2022లో కమిషన్ చేశారు. అండ్ నెక్స్ట్ 15 yearsలో దిస్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్లేస్లో న్యూ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 2ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు విత్ అ కెపాసిటీ ఆఫ్ దిస్ మచ్ 45,000 tons. చైనాస్ ఫ్యూజియన్ 80,000 tons ఉంది ఆల్రెడీ. మనం 45,000 tons కెపాసిటీతో మాత్రమే ఉన్నాం. అంటే ఇంకా మనం అడ్వాన్స్ అవ్వాల్సింది, డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ ఐఎన్ఎస్ విక్రాంత్ని, అంటే మన ఇండిజినస్లీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన షిప్ యార్డ్ కంపెనీ ఏది అంటే, షిప్ కంపెనీ ఏది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. దిస్ ఈజ్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్లో ఏముందంటే, న్యూస్లో ఉన్న కంట్రీ అయితే చైనా. ఎందుకు న్యూస్లో ఉంది అంటే, థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని సక్సెస్ఫుల్గా మెయిడెన్ టెస్ట్ని కంప్లీట్ చేశారు. అండ్ చైనాకి 3 ఉన్నాయి, దట్ ఈస్ థర్డ్ వన్ ఫ్యూజియను, అండ్ రిమైనింగ్ 2 ఒకటి షడాంగు, దిస్ వన్ ఒకటి షడాంగు, ఇంకోటి లియోనింగు. మన ఇండియా గురించి మాట్లాడితే, ఇండియాకి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 ఉన్నాయి ప్రజెంట్ సర్వీస్లో. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రాంత్. వెరస్ ఐఎన్ఎస్ విక్రాంత్ కంప్లీట్గా ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిందంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఐఎన్ఎస్ విక్రమాదిత్య మనం రష్యా నుండి పర్చేజ్ చేసాం. అండ్ దీని ప్లేస్లో నెక్స్ట్ 15 yearsలో విత్ దిస్ మచ్ కెపాసిటీతో ఇండిజినస్లీ డెవలప్ చేయడానికి కోసము కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్,
యాక్చువల్గా 65,000 టన్స్ కెపాసిటీ ఉండేలా కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు, కానీ బట్ టైం లైను అండ్ కాస్ట్ పరంగా ఆలోచించి మళ్ళీ అది 45,000 టన్స్కి ఫిక్స్ అయ్యారు. ఓకే, రైట్. అండ్ ద వన్ స్పెషాలిటీ అబౌట్ దిస్ ఫ్యూజియన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఈస్ వరల్డ్లోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించి మనం రీసెర్చ్ చేయాల్సిన పని లేదు, బట్ రిమెంబర్ దిస్ స్పెషాలిటీ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కటాపల్ట్స్. ఈ టెక్నాలజీ ఉన్నటువంటి సూపర్ క్యారియరు ఇది సెకండ్ కంట్రీ. ఆల్రెడీ అలాంటి టెక్నాలజీ పొసెస్ చేస్తున్న కంట్రీ ఏదంటే అమెరికా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఫోర్త్ వన్. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్ క్వశ్చన్. జస్ట్ గో త్రూ ద క్వశ్చన్, విల్ గెట్ ఎ క్లారిటీ. ఒక సౌత్ అమెరికన్ కంట్రీ న్యూస్లో ఉంది ఇక్కడ. ఫిఫ్త్ క్వశ్చన్లో, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్ నోట్ ఆఫ్ 10,000 peso వర్త్ $10 రైట్. పెసో ఏ కంట్రీ కరెన్సీ? అర్జెంటీనా. అర్జెంటీనాలో ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ అయితే హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేజ్లో ఉంది. హైపర్ ఇన్ఫ్లేషన్, లిక్విడ్ క్యాష్ ఎక్కువ ఉంది, ఇష్టం వచ్చినట్టు క్యాష్ ప్రింట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే క్యాష్ క్యారీ చేయాల్సిన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాగ్స్ నిండా మనీ తీసుకెళ్ళి గూడ్స్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అందుకే హయ్యర్ డినామినేషన్తో కరెన్సీని ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్. క్యాష్ని క్యారీ చేయడానికి ఇప్పుడు సపోజ్ ఒక పాకెట్ యొక్క కెపాసిటీ 10 notes అనుకుంటే దీంట్లో 1 rupee notes 10 పెడితే టోటల్ మనీ వాల్యూ 10 rupees అంటాం. అదే 100 rupee notes 10 పెడితే 1000 rupees అవుతుంది. దట్స్ వాట్. క్యారీ చేయడానికి స్మాలర్ డినామినేషన్స్ కరెన్సీ నోట్స్ ఉండడం వల్ల ఎక్కువ వాల్యూమ్ని క్యారీ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ క్యారీ చేయడం కోసం కంఫర్టబుల్గా ఉండడానికి ఎస్పెషలీ పబ్లిక్కి, అట్ ద సేమ్ టైం ఆ నేషన్ బ్యాంక్స్కి కూడా, బికాస్ ఆ నేషన్లో ఉన్న బ్యాంక్స్ అన్నిటి లాకర్స్లో కూడా ఈ కరెన్సీ స్టోర్ చేయడానికి ప్లేస్ సరిపోవట్లేదంట. సో దట్స్ అ రీజన్ దే ప్రింటెడ్ హయ్యర్ డినామినేషన్ కరెన్సీ నోట్. ప్రెజెంట్ అయితే వాళ్ళ కంట్రీలో హయ్యెస్ట్ కరెన్సీ డినామినేషన్ నోట్ ఎంత అంటే 2,000 pesos. అండ్ దీనికి ఇప్పుడు 5 times ఉండేలా 10,000 peso నోట్స్ని ప్రింట్ చేశారు అర్జెంటీనా. ఓకే, ఏ కంట్రీ? అర్జెంటీనా. అర్జెంటీనాలో అయితే ప్రజెంట్ సిచ్యువేషను ఇన్ఫ్లేషను హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేజ్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని 4 different typesగా క్లాసిఫై చేస్తారు. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. రిమెంబర్ దట్ క్రీపింగ్ ఇన్ఫ్లేషను, వాకింగ్ ఇన్ఫ్లేషను, గలాపింగ్ ఇన్ఫ్లేషను, దీన్నే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని కూడా పిలుస్తారు. గలాపింగ్ అంటే హార్స్ రైడింగ్, అంటే హార్స్ ఎంత స్పీడ్గా రైడ్ చేస్తుందో అంత స్పీడ్తో ఇన్ఫ్లేషన్ వెళ్తుంది అని చెప్పడానికి ఈ టర్మ్ని వాడతారు. గలాపింగ్ GALLOPING గలాపింగ్ ఇన్ఫ్లేషన్. అండ్ ఫైనల్లీ హైపర్ ఇన్ఫ్లేషన్. ఇది వరస్ట్ కేసు. ఇన్ఫ్యాక్ట్ ఈ థర్డ్ స్టేజ్కి వచ్చేసిందంటేనే కంట్రీ వరస్ట్ స్టేజ్కి ఎంటర్ అయిపోయినట్టే, చాలా వరస్ట్ సిచ్యువేషను. అండ్ ప్రజెంట్ అయితే అర్జెంటీనాలో ఈ 4th స్టేజ్లో ఉంది హైపర్ ఇన్ఫ్లేషన్. ఒక కంట్రీలో ఇన్ఫ్లేషను అప్ టు 3% వరకు ఉంటే, దట్ ఈస్ 0 to 3% వరకు ఉంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఎవ్రీ ఇయర్ ఇంత రేంజ్లో కానీ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ఆ కంట్రీలో ఎలాంటి ఇన్ఫ్లేషన్ ఉంది అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి మాట్లాడతారు. రైట్. వెరాస్ 3 నుంచి 10% వరకు ఇన్ఫ్లేషన్ కన్నా ఒక ఇయర్లో పెరుగుతూ ఉంటే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. నడుస్తున్నట్టుగా స్లోగా వాక్ చేస్తున్నంత స్పీడ్తో వెళ్తోంది అని చెప్పడానికి. వెరాస్ గల్లాపింగ్ 10% నుండి 99% వరకు ఇన్ఫ్లేషన్ ఉంటే దాన్ని గల్లాపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు, లైక్ రన్నింగ్ చేస్తున్నట్టు. అండ్ హైపర్ ఇన్ఫ్లేషను ఇది ఇంకా వెరీ డేంజరస్ సిచ్యువేషను. ఆల్రెడీ దిస్ సిచ్యువేషనే చాలా డేంజర్. 100 కన్నా అబోవ్ ఇన్ఫ్లేషన్ ఉంటే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఎగ్జామ్స్లో ఈ పర్సంటేజెస్ వాటి నేమ్స్ చాలాసార్లు అడిగాడు. యూ కెన్ రిమెంబర్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మోర్ దాన్ లైస్ ఇన్ బిట్వీన్ 0 to 3, వాకింగ్ ఇన్ఫ్లేషన్ 3 to 10%, గలాపింగ్ దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం 10 to 99%, వెరస్ హైపర్ ఇన్ఫ్లేషన్ మోర్ దాన్ 100% ఉంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, రైట్. సో ప్రెజెంట్ అయితే అర్జెంటీనాలో
ఇన్ఫ్లేషన్ అరౌండ్ 300% ఉంది. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ హైపర్ ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్. అండ్ క్యాష్ వాల్యూమ్ రెడ్యూస్ చేయడం కోసము హయ్యర్ డినామినేషన్ కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. అండ్ కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా పెసో, ఏ కరెన్సీ నోట్ని ప్రింట్ చేశారంటే 10,000 పెసోని. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికన్ డాలర్ ఇట్ ఈస్ జస్ట్ $10 మాత్రమే. నెక్స్ట్ అండ్ ఇంకొక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే దిస్ న్యూ 10,000 peso notes were printed by చైనాస్ స్టేట్ ఓన్డ్ చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్. అంటే వాళ్ళ కంట్రీలో కరెన్సీ ప్రింట్ చేయట్లేదు. దిస్ అర్జెంటీనా కరెన్సీ ప్రింటింగ్ కోసం ఫారిన్ కంట్రీస్ పైన డిపెండ్ అయ్యింది. ఆ కంట్రీస్ చైనాకు సంబంధించినటువంటి స్టేట్ ఓన్డ్ చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్, చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్. అండ్ అలానే అదర్ కంట్రీస్ కూడా బ్రెజిల్, Spain to print notes as its national mint has been unable to cope with the demand for cash. Okay, so simply fifth question lo one of the South American country Argentina, dani capital kuda Buenos Aires అని ఉంటుంది. ఇది capital of Argentina, whereas currency peso recent గా higher denomination currency note 10,000 peso notes ని ప్రింట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో ఈ ఇయర్ ఎండ్ కల్లా 20,000 peso నోట్ని కూడా ప్రింట్ చేస్తామని చెప్పి వాళ్ళు సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కంట్రీ ఫేస్ చేస్తున్న ఇన్ఫ్లేషన్ని ఎలా చెప్పొచ్చు అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ కంట్రీలో ఇన్ఫ్లేషన్ 100% కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, 100% కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ప్రజెంట్ అయితే అర్జెంటీనాలో 300% పైగా ఇన్ఫ్లేషన్ ఉంది. వెరాజ్ పర్సంటేజ్ బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్లో 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, గలాపింగ్ ఇన్ఫ్లేషన్, దాన్నే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ ఫైనల్లీ హైపర్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ 0 to 3%, వాకింగ్ 3 to 10%. ఇండియా అయితే ఈ రేంజ్లో ఉంది. మన ఇండియా అయితే వాకింగ్ ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్లో స్టేజ్లో ఉంది. బికాస్ మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అప్పర్ బ్రాకెట్ లోయర్ బ్రాకెట్ టార్గెట్స్ 4కి ±2% ఉండేలా కీప్ చేయాలని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐ ఎంపీసీ కమిటీకి ఉన్నటువంటి అగ్రిమెంట్. దట్ ఈస్ 4 + 6% అప్పర్ సర్క్యూట్, whereas 4 - 2% లోయర్ సర్క్యూట్. ఓకే, అండ్ గలాపింగ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ దట్ ఈస్ 10 to 99% అండ్ అబౌవ్ 100 హైపర్ ఇన్ఫ్లేషన్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్, సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యు లుక్ ఎట్ ద క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ పీ నోట్స్. ఇన్ఫ్యాక్ట్ పీ నోట్ అంటే పార్టిసిపేటరీ నోట్స్. పీ నోట్స్ అంటే పార్టిసిపేటరీ నోట్స్ సర్జ్ టు నియర్ 6-year హై అట్ రూపీస్ దిస్ వాల్యూ 1.5 trillion. నో ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి అర్థం అవ్వాల్సింది వాట్ ఈజ్ యాక్చువల్లీ పార్టిసిపేటరీ నోట్స్. ఏంటి ఆ నోట్స్ అంటే నార్మల్గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు, ఓకే, మన ఇండియాలో ఫారెన్ పర్సనాలిటీస్ హెచ్ఎన్ఐస్ కానీ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, లేదు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, వీళ్ళిద్దరి కాంబినేషన్స్ని లైక్ ఎఫ్పిఎస్ అని పిలుస్తూ ఉంటాం నార్మల్గా. వీళ్ళు వచ్చి ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, వెదర్ ఇట్ మే బీ ఈక్విటీస్ ఆర్ ఇట్ మే బీ డెట్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆర్ ఈవెన్ హైబ్రిడ్ సెక్యూరిటీస్. హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ డెట్ సెక్యూరిటీస్. ఖచ్చితంగా ఎఫ్పిఐస్ మన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో రిజిస్టర్ అవ్వాలి. ఓకే, రిజిస్టర్ అయితే సో దట్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ capital market or it may be in a debt market. Right, now ఇలా ఒక ఎఫ్పిఐ, రిమెంబర్ ఎఫ్పిఐస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కోసము ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వాలి? మ్యాండేటరీగా సెబీతో. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఎఫ్పిఐస్ మస్ట్ అండ్ షుడ్ విత్ హూమ్ దే నీడ్ టు రిజిస్టర్ విత్ సెబీ. నౌ అలా రిజిస్టర్ అయితే మేబీ సర్టన్ ఫీజెస్ ఉంటాయి, ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ సెబీ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇష్టం వచ్చేటి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఇలా రిజిస్టర్ అవ్వకుండానే ఫారెన్ ఇన్వెస్టర్స్ లైక్ హెచ్ఎన్ఐస్, ఇండివిజువల్ హెచ్ఎన్ఐస్, దే డోంట్ వాంట్ టు రిజిస్టర్ విత్ అ సెబీ బట్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ ఎల్స్ ఇండియన్ డెట్ మార్కెట్. అలాంటి సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయడం కోసము, ఐ మీన్ వితౌట్ రిజిస్టరింగ్ విత్ సెబీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా దిస్ హెచ్ఎన్ఐస్ పార్టిసిపేటరీ నోట్స్లో ఇన్వెస్ట్ చేసి మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎఫ్పిఐ ఇన్ఫ్యాక్ట్ పార్టిసిపేటరీ నోట్స్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 2000 ఇయర్లో.
సో ఎలా వర్క్ అవుతుంది ఈ పార్టిసిపేటరీ నోట్స్ అంటే, ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఇండియన్ సెబీతో, ఇండియన్ రెగ్యులేటర్తో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి రిజిస్టర్ అవునటువంటి ఫారెన్ ఇన్వెస్టర్స్ వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. ఐ వాంట్ టు పర్చేస్ సర్టన్ షేర్స్ ఆఫ్ లైక్ ఇన్ఫోసిస్ కంపెనీ, రిలయన్స్ కంపెనీ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, వాళ్ళు ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ తరపున వీళ్ళ తరపున ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళకి ఎఫ్పిఐస్ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఎవరికి? ఒక రిజిస్టర్డ్ ఎఫ్పిఐ విత్ సెబీ, అన్రిజిస్టర్డ్ హెచ్ఎన్ఐస్కి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కోసము సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ని పార్టిసిపేటరీ నోట్స్ అంటారు. అండ్ ఈ పార్టిసిపేటరీ నోట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ లాస్ట్ 6 yearsలో 2017 నుంచి ఇప్పటికి హైయెస్ట్ ఎవర్, దట్స్ అ నెంబర్ కాల్డ్ $1.5 trillion. In fact, sorry, not dollars, $1.5 trillion. $1.5 trillion అంటే ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్. ఇట్స్ సింప్లీ 1.5 trillion. 1,50,000 కోట్లని పార్టిసిపేటరీ నోట్స్ రూపంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దట్స్ అ క్వశ్చన్. Okay, simply if you want to get a better clarity about participatory notes, look at here. Participatory notes are issued by registered FPIs. ఇందాక చెప్పాను కదా, సెబీతో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్పిఐస్ ఇష్యూ చేస్తారు. ఎవరికి? టు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్, అదర్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి హూ విష్ టు బి పార్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ వితౌట్ రిజిస్టరింగ్ దెమ్సెల్వ్స్ డైరెక్ట్లీ. సెబీతో రిజిస్టర్ అవ్వకుండా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఎఫ్పిఐస్ని అప్రోచ్ అయ్యి సో దే కెన్ ఇన్వెస్ట్. అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎఫ్పిఐ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసే సర్టిఫికేట్స్ని పార్టిసిపేటరీ నోట్స్ అంటారు. అండ్ ఆ పార్టిసిపేటరీ నోట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 6 yearsలో దిస్ యాజ్ ఆఫ్ February 2024 డేటా తీస్తే హైయెస్ట్ ఎవర్ నెంబర్, దట్ ఈస్ నియర్లీ 1.5 lakh crore rupees. That's a thing. But remember, who regulates? I mean, FPIs, if they want to invest in Indian stock market, with whom they need to register? Options may be RBI, Government of India, RBI, SEBI, SIDBI, like the different options on time. It is SEBI, Securities Exchange Board of India. That's all about this particular question, right? Seventh question. NASA ki sambandhinchina oka astronaut, mana Indian origin personality, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి థర్డ్ టైం వెళ్తున్నారు. థర్డ్ స్పేస్ మిషన్ థర్డ్ టైం వెళ్తున్నారు. అండ్ ఆమెతో పాటు ఆమె కొలీగ్ కూడా బుచ్ విల్మోర్ ఈ పర్సన్తో కలిపి సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి థర్డ్ టైం వెళ్తున్నారు. నాసా బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ విల్ లాంచ్ ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్. ద నేమ్ ఈజ్ సునీత విలియమ్స్ అండ్ హర్ కొలీగ్, రిమెంబర్ ద కొలీగ్ నేమ్ ఆల్సో, Butch Wilmore, on their third space mission. Remember the space mission count also. Third space mission to the International Space Station. International Space Station లోకి నాసా పంపబోతున్నటువంటి ఈ బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో మన ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ ఒకరు ఉన్నారు. ఆమె పేరు సునీత విలియమ్స్, ఫీమేల్ పర్సనాలిటీ. అండ్ అలాంగ్ విత్ హర్ కొలీగ్ బుచ్ విల్మోర్ ఆల్సో అదర్ personality who is going to this particular International Space Station. Okay, right. Next thing, Williams, that's what Sunita Williams is a veteran of 2 space missions, serving as a flight engineer. Actually, already 2 times వెళ్ళారని చెప్పాను కదా, that is Expedition 32, Expedition 33లో ఆమె వెళ్ళారు. అండ్ వెళ్ళినప్పుడు ఆమె స్పేస్లో వాక్ చేసినటువంటి టైం ఇది. అండ్ టోటల్ ఆల్ మిషన్స్ ద్వారా ఆమె క్రియేట్ చేసినటువంటి రికార్డు, స్పేస్లో ఎన్ని డేస్ ఉన్నిందంటే షీ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద టోటల్ క్యూములేటివ్ స్పేస్ వాక్ టైం బై, అంటే వెళ్ళిన ప్రతిసారి స్పేస్ వాక్ చేసి ఉంటారు కదా, ఆ మొత్తం డిస్టెన్స్ని, ఆ మొత్తం డేస్ని కన్సిడర్ చేస్తే టైం బై ఫీమేల్ ఆస్ట్రోనాట్ విత్ a total of this much time, that is 322 days spent in space across her 2 previous missions. That's all about this particular question. Simply ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన తెగ్గు, మన ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి దిస్ బోయింగ్ క్రూ ఫ్లైట్ మిషన్ ద్వారా థర్డ్ టైం వెళ్తున్న పర్సనాలిటీ పేరు సునీత విలియమ్స్ అండ్ తన కొలీగ్ నేము బుచ్ విల్మోర్. ఓకే, రైట్. ఆమె క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికే స్పేస్లో లాస్ట్ ప్రీవియస్ 2 మిషన్స్లో ఆమె స్పెండ్ చేసిన టైము 322 days అండ్ స్పేస్ వాక్ కూడా పర్ఫామ్ చేశారు ఆమె 29 hours 17 minutes as of now. Okay, right. That's all about this 7th question. Move to next one, question number 8.
Yeah, read once again, 8th question. ఈ క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ కలిపి FY24లో అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చిన లోను ఎంత అమౌంటు, మనం ఇప్పుడు FY25లో ఉన్నాం, FY24 కంప్లీట్ అయింది, FY23ని FY24ని కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ అగ్రికల్చర్ సెక్టార్కి గ్రోత్ వచ్చింది, ఏ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ లోన్స్ ఇచ్చారు అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆల్ ద ఇన్ఫర్మేషన్ లెట్స్ వి డిస్కస్ హియర్. అగ్రికల్చరల్ క్రెడిట్ అంటే అగ్రికల్చర్ లోన్స్ ఎక్సీడ్స్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ లోన్సే ఇవ్వడం జరిగింది బై ఇండియన్ బ్యాంక్స్ టు ద ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, ఇట్స్ అ వెల్కమ్ థింగ్. సర్జ్డ్ బై దిస్ మచ్ పర్సంటేజ్, దట్ ఈస్ 15% to reach this figure, that is 24.83 trillion in FY24. FY24 మొత్తంలో అంటే 1st April 2023 నుంచి 31st March 2024 వరకు, దట్ ఫినాన్షియల్ ఇయర్లో ఇండియాలో ఉన్న ఆల్ కమర్షియల్ కోఆపరేటివ్స్ RRBs అన్నీ కలిపి అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చిన లోన్ మొత్తం వాల్యూ, దిస్ ఇస్ ద ఫిగర్ 24.83 trillions, 24.83 lakh crore rupees అంత అమౌంట్ ఇచ్చాయి. అండ్ ఇది FY23తో కంపేర్ చేస్తే 15% గ్రోత్. ఓకే రైట్. దీంట్లో అగ్రికల్చర్ అల్లైడ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, డైరీ, పౌల్ట్రీ, ఇలాంటి అగ్రికల్చర్ అల్లైడ్ సెక్టార్స్కి 2.72 trillions ఇచ్చారు. మొత్తం 24.83 trillionsలో 2.72 trillions అల్లైడ్ సెక్టార్స్కి ఇచ్చారు. నెక్స్ట్ థింగ్, రీజనల్ డిస్ట్రిబ్యూషన్స్ కన్సిడర్ చేసి మాట్లాడితే ఏ ఇండియన్ స్టేట్స్కి అంటే ఇఫ్ యూ లుక్ అట్ హియర్ ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం ఇచ్చిన లోన్స్ నెంబరే 24.84 trillions అయితే 8483 trillions అయితే 12.5 trillions ఈ 5 స్టేట్స్కి ఇచ్చారు. అంటే ఆల్ స్టేట్స్కి ఇచ్చిన లోన్స్ని కన్సిడర్ చేస్తే 50% ఆఫ్ లోన్స్ ఓన్లీ ఈ 5 స్టేట్స్కి ఇచ్చారు. డిస్పైట్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, despite having only 17% of India's gross cropped area. ఈ 5 స్టేట్స్లో ఇండియా మొత్తం క్రాప్డ్ ఏరియా ఒక 100 acres అని తీసుకుంటే 17 acres మాత్రమే ఇక్కడ క్రాప్ జరుగుతుంది. బట్ ఈ 17% క్రాపింగ్ ఏరియాకి 50% ఆఫ్ లోన్స్ బ్యాంక్స్ ఇచ్చాయని చెప్పి ఆ స్టేట్మెంట్ మాట్లాడుతుంది. అండ్ ఇఫ్ యు లుక్ అట్ హియర్ స్టేట్స్ వైజ్ ఏ స్టేట్కి ఎక్కువ అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడం జరిగింది అంటే టు తమిళనాడు స్టేట్. దిస్ వన్ తమిళనాడు వాజ్ హైయెస్ట్ విత్ దిస్ మచ్ నెంబర్ 4.39 trillion. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కంట్రిబ్యూషన్ చేసే అగ్రికల్చర్ మొత్తం లోన్స్లో అంటే కమర్షియల్ బ్యాంక్స్ 72%, అంటే ప్రతి 100 రూపాయల్లో 72 రూపాయలు కమర్షియల్ బ్యాంక్సే ఇచ్చాయి. లైక్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఫారెన్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా రైట్. ఫారెన్ బ్యాంక్స్ నార్మల్గా అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వవు, సింప్లీ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 13 రూపీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 15 రూపీస్. అంటే హైయెస్ట్ అగ్రికల్చర్ క్రెడిట్ ప్రొవైడ్ చేసిన బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్స్, సెకండ్ ప్లేస్లో RRBs, థర్డ్ ప్లేస్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ అట్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇయర్, ఫార్మర్స్కి అగ్రికల్చర్ క్రెడిట్ని, మైక్రో క్రెడిట్ ఫ్యూచర్ని ప్రొవైడ్ చేయడం కోసము, ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసము 1998లో తీసుకొచ్చిన కాన్సెప్టే KCC, కిసాన్ క్రెడిట్ కార్డ్. దీని వ్యాలిడిటీ 5 years ఉంటుంది. ఓకే రైట్. ఈ KCCలో మ్యాక్సిమం ఎంత అమౌంట్ వరకు లోన్ ఇస్తారంటే 3 lakhs వరకు లోన్ ఇస్తారు విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 7% per annum. ఎంత? 7% per annum. అండ్ దిస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఇండియాలో ప్రజెంట్ దాదాపు 7 కోట్ల మందికి పైగా ఉన్నారు, 73.6 million. ఇందులో 2.37 crore KCC కార్డ్స్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్కి సంబంధించినవే ఉన్నాయి. ఏంటవి? అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, డైరింగ్ ఇవన్నీ కూడా. యాక్చువల్గా 2019 వరకు KCCని ఇలా అలైడ్ సెక్టర్స్కి ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. బట్ ఆ ఇయర్లో ఆఫ్టర్ సడన్ డిమైజ్ ఆఫ్ అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ మోడీ సెకండ్ గవర్నమెంట్లో ఇంటరమ్ బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు KCCని అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దట్స్ వాట్ మొత్తం 7,36,00,000 కిసాన్ క్రెడిట్ కార్డ్స్లో 2,37,00,000 కిసాన్ క్రెడిట్ కార్డ్స్, 2.37 crore కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అగ్రి అలైడ్ సెక్టార్స్కే
ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థింగ్, యాక్చువల్గా కేసీసీలో ఇంట్రెస్ట్ రేట్ 7% కదా, బట్ ఈ ఫార్మర్ కనుక తీసుకున్న లోన్ అమౌంట్ని ఆన్ టైంలో రీపేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది. రుణమాఫీ కాదు, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్? ఫార్మర్ యాక్చువల్గా 7% లోన్తో ఇంట్రెస్ట్ పే చేస్తారు, బట్ ఆఫ్టర్ దట్ ఫార్మర్ మళ్ళీ కంప్లీట్గా లోన్ అమౌంట్ని ప్లస్ ఇంట్రెస్ట్ని రీపే చేసిన తర్వాత 3% రీఫండ్ వస్తుంది. అంటే గవర్నమెంట్ పే చేస్తుంది ఆ 3%, అంటే ఎఫెక్టివ్గా 4% పడినట్టు. అండ్ ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కోసము గవర్నమెంట్ అలొకేట్ చేసిన డబ్బు ఎంత అంటే FY24 కోసము, FY25 కోసము నెంబర్స్ చూస్తే ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హ్యాస్ అలొకేటెడ్ 22,650 crores ఫర్ FY25, అంటే నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ఇయర్కి. whereas FY24కి కంప్లీట్ అయిన ఇయర్కి 18,500 crores ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కోసము అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ స్టిల్ హియర్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్ ఓన్లీ, రైట్? షేర్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఎవరు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్? మార్జినల్ ఫార్మర్స్ అంటే 1 hectare వరకు, అప్ టు 1 hectare వరకు ల్యాండ్ వాళ్ళని మార్జినల్ ఫార్మర్స్ అంటారు. స్మాల్ ఫార్మర్స్ అంటే 1 hectare నుండి 2 hectares వరకు ల్యాండ్. హెక్టార్ అంటే ఆల్మోస్ట్ 2.48 acres వస్తుంది. 2.48 acres, టేక్ ఎ రౌండ్ ఫిగర్, 2.5 acres. ఒక హెక్టార్ అంటే అప్ టు 2.5 acres, whereas అప్ టు 2 hectares అంటే 5 acres వరకు. ఓకే, రైట్. The share of small and marginal farmers in the total number of accounts increased from 48.6 million to 116.6 million during FY15 to FY22. In a span of this 8 years లో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ యొక్క షేర్ కంట్రిబ్యూషను, ఐ మీన్ లోన్ తీసుకునే పర్సనాలిటీస్లో వీళ్ళ షేర్ ఎక్కువ ఇంక్రీజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ రిపోర్ట్ అంతా పబ్లిష్ చేసింది నాబార్డ్ హెడ్ క్వార్టర్ ముంబై, తెలిసిందే. ప్రజెంట్ చైర్మన్ షాజీ కేవి. నాబార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ 12 July 1982 యాజ్ అండర్ నాబార్డ్ యాక్ట్ 1981. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే కమిటీ పేరు కూడా నాబార్డు శివరామన్ కమిటీ. ఏ కమిటీ రికమెండేషన్ బేసిస్తో ఎస్టాబ్లిష్ అయిందంటే శివరామన్ కమిటీ. అండ్ ఇట్స్ అన్ అపెక్స్ బాడీ for the overall regulation of RRBs and apex cooperative banks in India, and it works under Finance Ministry, Minister of Finance, Government of India. Okay, that's all about everything. 8th question. ఇక్కడ ఏం మాట్లాడమంటే, look at this question. 8th one, ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్ని కలిపి FY24లో అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చిన మొత్తం లోన్ వాల్యూ ఇది 24.83 trillion. ఇది FY23తో కంపేర్ చేస్తే 15% సర్జు. ఓకే, రైట్. నెక్స్ట్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్కి ఇచ్చినటువంటి మొత్తం లోన్ ఇది. అలైడ్ సెక్టార్స్ అంటే ఇవి వస్తాయి: అనిమల్ హస్బెండరీ, పాడి పరిశ్రమ, డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, ఇవన్నీ కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఇచ్చిన మొత్తం లోన్స్లో 50% లోన్స్ 12.5 trillion అమౌంట్ని తెలుగు స్టేట్స్, ఐ మీన్ సదరన్ స్టేట్స్కే ఇచ్చారు. సదరన్ స్టేట్స్ ఏంటి? ఆంధ్ర, తెలంగాణ, ఉన్న ఆల్ 5: ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. నెక్స్ట్ థింగ్, స్టేట్ పరంగా ఏ స్టేట్కి ఎక్కువ అమౌంట్ ఇచ్చారంటే తమిళనాడు. దిస్ ఇస్ ద ఫిగర్. సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ థింగ్, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కంట్రిబ్యూషన్ చేశాయంటే ప్రతి 100 రూపాయల్లో 72 rupees అవుట్ ఆఫ్ ఎవ్రీ 100, 72 rupees ఈజ్ గివెన్ బై కమర్షియల్ బ్యాంక్స్ లైక్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, 15 rupees బై RRBs, 13 rupees బై కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ థింగ్, ఫార్మర్స్కి మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసం దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ KCC. 1998లో RV గుప్తా కమిటీ ప్రకారం ప్రపోజల్ ప్రకారం వచ్చినటువంటి కాన్సెప్ట్ KCC, కిసాన్ క్రెడిట్ కార్డు. దీంట్లో మాక్సిమం లోన్ 3 lakhs rupees ఇస్తారు అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 7%. దీని వ్యాలిడిటీ 5 years ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఫార్మర్ తీసుకున్న అమౌంట్ ఎఫెక్టివ్గా రీపే చేస్తే ఆటోమేటిక్గా లిమిట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది 10%. లైక్ దట్ బై 5th year ద లిమిట్ ఆఫ్ KCC, మ్యాక్స్ లిమిట్ ఆఫ్ KCC విల్ రీచ్ టు 150%. నెక్స్ట్ థింగ్, KCC ద్వారా యూజ్ చేసుకున్న అమౌంట్ని కరెక్ట్గా కన్నా రీపే చేస్తే 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కోసము, దట్ ఈస్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కోసము FY24లో ఇంత అమౌంట్ అలొకేట్ చేస్తే FY25 లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ 22,650 crores అలొకేట్ చేయడం జరిగింది. అండ్ మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ యొక్క కంట్రిబ్యూషను FY15లో జస్ట్ 4 crores ఉంటే, వెరాజ్ టుడే 11 crore పీపుల్ వరకు బ్యాంక్స్ నుండి లోన్స్ పొందిన పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారంటే నాబార్డు అబ్రివేషను నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ముంబై హెడ్ క్వార్టర్, షాజీ కేవి చైర్మన్, ఎస్టాబ్లిష్మెంట్ 12th July 1982 under NABARD Act 1981 on the recommendation basis of a committee called Shivaraman Committee, and that committee named as Crawford Committee. ఇది కమిటీ పేరు.
కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది అబ్రివేషన్ ఆఫ్ క్రాఫీ కార్డు. ఎప్పుడు ఎగ్జామ్స్లో అడగలేదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఓకే, 1981లో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి పెట్టిన పేరు దిస్ ఈజ్ ద నేమ్ క్రాఫీ కార్డ్. ఈ కమిటీకి హెడ్డే శివరామన్, బి శివరామన్. ఆయన రికమెండేషన్ బేసిస్తోనే నాబార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. వాట్ ఈస్ క్రాఫీ కార్డ్? కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ agriculture and rural development. That's the abbreviation of that particular committee. Okay, that's all about this 8th question. Next, 9th one. Actual గా 2022లో చైనా అంబాసిడర్ ఇండియాకి 2022లో ఒక పర్సన్ టెన్యూర్ కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా నుంచి మన ఇండియాకి అంబాసిడర్ లేరు. ప్రతి కంట్రీ కూడా ఆ వరల్డ్లో ఉన్న రిమైనింగ్ కంట్రీ యొక్క క్యాపిటల్స్లో ఆ కంట్రీ యొక్క రిప్రజెంటేటివ్ అంబాసిడర్ ఉంటారు. అండ్ 2022లో మన ఇండియాలో చైనీస్ అంబాసిడర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ దిస్ గై సన్ వీడాంగ్. ఈయన టెన్యూరు 2022తో కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా నుంచి ఇండియాకి అంబాసిడర్ లేరు. అండ్ నౌ చైనీస్ ప్రెసిడెంట్ Xi Jinping, Chinese President Xi appoints senior diplomat Zhu Fihang. Okay, remember the personal name Zhu Fihang, little bit important. Zhu Fihang as new ambassador to India. China నుంచి ఇండియాకి న్యూగా అపాయింట్ అయిన అంబాసిడర్ పేరు ఏంటి అంటే, నేమ్ ఏంటి అంటే జూ ఫెహాన్. ఎవరిని రీప్లేస్ చేస్తున్నారంటే దిస్ గై సన్ విడాంగ్. ఓకే, రైట్. అండ్ ఆయన ప్రీవియస్గా వర్క్ చేసిన కొన్ని కంట్రీ నేమ్స్ చూస్తే అంబాసిడర్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఈవెన్ రొమానియా ఆల్సో. ఓకే, ఇవి ఆయన పర్ఫామ్ చేసినటువంటి ప్రొఫైల్స్ ప్రీవియస్గా. అండ్ నౌ ఈజ్ అంబాసిడర్ టు ఇండియా. పేరు జూ ఫిహాంగ్. ఓకే, జూ ఫిహాంగ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 9th one and 10th question. And this is the last question of part 1. Just go through that question. క్వశ్చన్ ఏంటంటే, FY24 కంప్లీట్ అయింది కదా. ఈ FY24 మొత్తంలో మన ఇండియాలో ఇన్స్టాల్ చేసినటువంటి పవర్ జనరేషన్ కెపాసిటీ ఏదైతే ఉందో దాంట్లో 71% ఆఫ్ పవర్ జనరేషన్ కెపాసిటీ రెన్యూబుల్స్ని ఇన్స్టాల్ చేసామంట. దట్ ఈస్ అ వెల్కమ్ థింగ్. గ్రీన్ ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. FY24లో ఇండియాలో ఎక్స్ట్రాగా యాడ్ అయిన పవర్ ఇన్స్టలేషన్ కెపాసిటీ ఎంత అంటే 26 gigawatts. In India, during FY24, renewable energy contributed more than 71% of the 26 gigawatts of new power generated in the country. ఇది FY24లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనం ఇంక్రీజ్ చేసినటువంటి ఫిగర్. దీంట్లో 71% అంటే ఆల్మోస్ట్ 15 gigawatts. ఓకే, 15 gigawatts రెన్యూబుల్స్ నుండే ప్రొడ్యూస్ చేసాం. అండ్ ప్రజెంట్ అయితే మన ఇండియా మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంత ఉంది, 442 gigawatts. దీంట్లో రెన్యూబుల్స్ 144 gigawatts జనరేషన్ వస్తుంది, హైడ్రో 47 gigawatts వస్తుంది, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ నుంచి కూడా వస్తుంది. అండ్ మెజారిటీ పోర్షన్ కోల్ నుంచే, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే వస్తుంది. ఇక్కడ మన వెల్కమ్ థింగ్ ఏంటంటే, the share of coal in India's total installed capacity fell below the 50% mark for the first time. మన ఇండియా హిస్టరీలోనే ఫస్ట్ టైము పవర్ జనరేషను ఫ్రమ్ థర్మల్ ప్లాంట్స్ 50 అంటే మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంత ఉంది కదా, 442 gigawatts ఉంది కదా. దీంట్లో 50% కన్నా తక్కువ అంటే ఆల్మోస్ట్ 221 వస్తుంది, 221 gigawatts. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఈ నెంబర్ కన్నా బిలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే రెస్ట్ ఆఫ్ నెంబర్ ఏదైతే ఉందో అదంతా కూడా లైక్ రెన్యూబుల్స్ కానీ రెన్యూబుల్ సోర్సెస్ నుండి ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ థింగ్, the report further highlights that solar energy, including both grid scale and rooftop installations, contributed to dominate India's RE capacity addition, constituting approximately 81, that's what I said, 81%, 15 gigawatts of the total RE addition in FY24. అండ్ ఇందులో రెన్యూబుల్స్ అంటే సోలారే కాదు కదా, విండ్ కూడా ఉంటుంది కదా. విండ్ కెపాసిటీ అడిషన్ నియర్లీ డబల్డ్, రీచింగ్ 3.3 gigawatts కంపేర్డ్ టు
విండ్ కెపాసిటీ, విండ్ ప్లాంట్స్ ద్వారా జనరేట్ అవుతున్నటువంటి పవరు FY23లో 2.3 GW ఉంటే FY24లో 3.3 GW యాడ్ అయింది. రీచ్ అయింది, ఆ నెంబర్కి రీచ్ అయింది. అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి యాక్చువల్గా మన ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఒక 7 ఉన్నాయి ప్రజెంట్ వర్క్ చేస్తున్నవి. కైగా కర్ణాటకలో ఉంటుంది, కల్పాకం, కుడంకులం ఈ 2 తమిళనాడులో ఉంటాయి. తారాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది, కాక్రాపర్ గుజరాత్లో ఉంటుంది, నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, వేరే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్లో ఉంటుంది. ఇలా ప్రజెంట్ అయితే మన ఇండియాలో ఆపరేషన్లో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ చేసినటువంటి ఎనర్జీ ఇది. ఈ లిస్ట్ ఎందుకు ఇచ్చానంటే ఎగ్జామ్స్లో అడిగాడు చాలాసార్లు, సో న్యూక్లియర్ పవర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అన్నట్టు, అందుకే చెప్పాను అక్కడ. అండ్ ఎనీవే ఆ రియాక్టర్స్ నుంచి, ఆ పవర్ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ చేసినటువంటి అమౌంట్ FY యాడెడ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ FY17 నుంచి దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ యాడ్ చేయడం జరిగింది ఇన్ FY24లో. ఓకే రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ 10th క్వశ్చన్. సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ దిస్ రిపోర్ట్? మన ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ 71% కంట్రిబ్యూషన్ చేసింది FY24 ఇన్స్టాలేషన్స్లో. ఇది ఎవరి రిపోర్ట్ ప్రకారం అంటే యాజ్ పర్ దిస్ రిపోర్ట్ బై CEEW సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్. India's total installed energy capacity has now reached this figure. Okay, so simply that's all about part 1 current affair discussion, and remaining questions next part lo maatladam. Thank you. Right.